అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మెడికల్ అద్భుతం జరిగింది. ఈ మెడికల్ అద్భుతం జన్యుపరమైన రేర్ డిసీజెస్, చాలా అరుదుగా వచ్చే రోగాలను నయం చేయడంలో ఒక మేజర్ బ్రేక్ త్రూగా భావిస్తారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో అమెరికాలోని ఫిలడెల్ఫియా డాక్టర్లు సాధించిన విజయాన్ని ప్రచురించారు. ఏంటి ఇష్యూ ఇది? అమెరికాలో 10 నెలల క్రితం ఓ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు కేజే. సో ఈ కేజేకు 6 నెలల్లోనే ఒక పెద్ద జన్యుపరమైన వ్యాధి ఉంది అని గుర్తించారు. ఇట్స్ ఎ మేజర్ జెనెటిక్ డిసార్డర్. దీని పేరు CPS1 డిసార్డర్ అంటారు. ఈ CPS1 డిసార్డర్ ఉంటే ఏమవుతుంది? ఈ డిసార్డర్ ఉన్న వ్యక్తుల్లో మన శరీరంలో అమోనియా ఉంటుంది. ఆ అమోనియాను లివర్లోని ఒక ఎంజైమ్ దాన్ని బ్రేక్ చేసి యూరిన్ ద్వారా దాన్ని యూరియా ద్వారా పంపించేస్తారు. ఎప్పుడైతే ఈ అమోనియాను బ్రేక్ చేసే ఆ లివర్లోని ఎంజైమ్ ఫాల్టీగా ఉంది అనుకోండి, ఆ లివర్లోని ఎంజైమ్ ఉత్పత్తి కాదు అనుకోండి, ఏమవుతుంది? శరీరంలో అమోనియా పెరిగిపోతుంది. శరీరంలో అమోనియం పెరగడంతో రక్తం విషతుల్యమవుతుంది, టాక్సిక్ అయిపోతుంది. దాంతో లివర్ దెబ్బతింటుంది, బ్రెయిన్ దెబ్బతింటుంది. ఈ CPS1 డిజార్డర్ 13 లక్షల బిడ్డల్లో ఒక్కరికి ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఉన్న వాళ్ళలో 50% చనిపోతారని అంచనా. దీనికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు వారి లివర్ను ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అంటే ఈ ఎంజైమ్ ఉత్పత్తి చేయని లివర్ తీసేసి మరో లివర్ పెట్టాలి. కానీ కొద్ది నెలల బేబీలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ ఒక అద్భుతం చేశారు. అద్భుతం ఏంటంటే జీన్ ఎడిటింగ్ థెరపీ. ఇది క్రిస్పర్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీ రూపొందించేందుకు వైద్య శాస్త్ర మెడిసిన్లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఈ జీన్ ఎడిటింగ్ థెరపీ ఏం చేస్తుందంటే సింపుల్. ఎడిటింగ్ ఏం చేస్తుంది? ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నాను. నేను వీడియో చేస్తున్నప్పుడు నా వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంటుంది. ఆ గ్రీన్ మ్యాట్ నేను ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంటే ఎడిటింగ్లో కాస్త ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సౌండ్ నేను స్లోగా మాట్లాడితే ఎడిటింగ్లో కాస్త సౌండ్ పెంచవచ్చు. సో ఇలా ఎడిటింగ్లో రకరకాల మార్పులు చేయవచ్చు. ఒక వీడియోను ఎడిట్ చేసి ఎలా మార్పులు చేస్తామో, ఒక ఫోటోను ఫోటోషాప్లో ఎడిట్ చేసి నీకు కావాల్సిన మార్పులు చేస్తామో, ఒక ఆర్డినరీ ఫోటోను గిబ్లీలో పెట్టి దాన్ని ఒక కొత్త రూపాన్ని ఇస్తావో, ఇలాగే ఫాల్టీ జీన్ అంటే ఏ జీన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది గుర్తించి ఆ ఫాల్టీ జీన్ గనక ఎడిటింగ్ చేస్తే, అంటే ఆ జెన్లో ఉన్న ఆ జన్యువులో ఉండేటువంటి DNA కోడ్ను తిరగరాస్తే ఇది సవరించబడుతుంది. ఇది జీన్ ఎడిటింగ్. ఇది వండర్ఫుల్ మెడికల్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఈ కేజే కోసం ప్రత్యేకంగా ఒక జీన్ ఎడిటింగ్ థెరపీని డాక్టర్లు డెవలప్ చేశారు. కస్టమైజ్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ అంటారు. అంటే అతని బాడీలో ఉన్న అనేక జీన్స్లో ఒక్క జీన్ ఫాల్టీ జీన్. ఆ ఫాల్టీ జీన్ ద్వారా ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ ఫాల్టీ జీన్ జెనెటిక్ DNA కోడ్ను రీరైట్ చేశారు. రీరైట్ చేసి, అంటే ఫోటోలో వీడియోలో లైటింగ్ సరిగా లేకపోతే కాస్త లైటింగ్ పెంచినట్లు, ఒక వీడియోను ఒక ఫోటోగ్రాఫ్ను ఎడిటింగ్ చేసినట్లు, మానవ శరీరానికి హ్యూమన్ బాడీకి బేసిస్ అయినటువంటి DNAనే రీరైట్ చేశారు డాక్టర్లు. ఇప్పుడు దీనితో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాధులు నయం చేయొచ్చు. ఇప్పుడు కేజేకు నయం చేసింది CPS1 డిజార్డర్. కానీ ఇదొకటే కాదు,
జెనెటిక్ డిజార్డర్స్ చాలా ఉంటాయి. ప్రపంచంలో 35 కోట్ల మంది రేర్ డిసీజెస్ అంటే జెనెటికల్లీ రేర్ డిసీజెస్, జన్యుపరమైన లోపాలతో ఉన్న అరుదైన రోగాలతో బాధపడుతున్నారు. ఇది కాకుండా జెనెటిక్ డిజార్డర్స్ సాధారణంగా ఉండేవి చాలా ఉంటాయి. నేను చెప్పేది రేర్ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళే 35 crores ఉంటారు, 350 million వరల్డ్ వైడ్గా. ఇప్పుడు వాళ్ళందరి జీవితాల్లో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ జన్యువు ఏ జన్యువు అయితే, ఏ జీన్ అయితే మీకు కారణమవుతుందో ఆ జీన్ సవరిస్తారు. ఇప్పుడు మనకు ప్లాంట్స్లో కూడా ఈ టెక్నాలజీ మారుస్తుంటారు. సో కొన్ని వేల జీన్స్ ఉండే మొక్కజొన్నలో దాంట్లో ఉండేటువంటి ఒక్కదాన్ని తీసి ఒక నీటి ఎద్దడిని నివారించగలిగేదాన్ని పెడతారు. పెడితే ఆ మొక్కజొన్న విత్తనం నీటి ఎద్దడిని తట్టుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సో అలాగే మన హ్యూమన్ బాడీలో ఉండే రోగకారకమైనటువంటి జన్యువుల్ని ఎడిటింగ్ ద్వారా సవరించేటువంటి పద్ధతి. సో ఇది వరల్డ్స్ ఫస్ట్ మెడికల్ వండర్. అంటే ఈ టెక్నాలజీని వాడి ఈ రకంగా చేయడం ఇదే మొదటిసారి. అయితే సమస్య ఏంటంటే ఇది ఇప్పటికీ జీన్ థెరపీ ఈజ్ హైలీ ఎక్స్పెన్సివ్, చాలా చాలా కాస్ట్లీ. అందులో ఒక్కొక్క రేర్ డిజార్డర్ ఉన్న ఒక్కొక్క వ్యక్తి కండిషన్కు తగ్గట్టుగా కస్టమైజ్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీస్ డెవలప్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, కష్టంగా కూడా ఉంటుంది. కానీ ఏ టెక్నాలజీ అయినా వచ్చిన మొదట్లో కాస్ట్లీ ఉంటుంది. కాలక్రమేణా దాని యూజ్ పెరుగుతున్న కొద్దీ, వాల్యూమ్ ఆఫ్ యూజ్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ తగ్గుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, మొబైల్ ఫోన్ వచ్చిన మొదట్లో ఇన్కమింగ్ కాల్స్ కూడా డబ్బులు చెల్లించేవాళ్ళం, అవుట్ గోయింగ్ కాల్స్కు డబ్బులు మాత్రమే చెల్లించే పద్ధతి వచ్చింది. తర్వాత ఇలా అవుట్ గోయింగ్ కాల్కు చాలా ఎక్కువ, 7 రూపాయలు 10 రూపాయలు చెల్లించే వచ్చింది. తర్వాత అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ వచ్చాయి. మీరు గమనించండి, అసలు ఈ రకంగా టెక్నాలజీ ఎప్పుడు కూడా బిగినింగ్లో ఎక్స్పెన్సివ్ ఉన్నా, కాస్ట్లీ ఉన్నా, ప్రజలందరికీ అందుబాటులో లేకపోయినా కాలక్రమేణా అది ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నిన్నటి దాకా సైన్స్ ఫిక్షన్ జీన్ థెరపీ, ఈరోజు సైంటిఫిక్ రియాలిటీ జీన్ థెరపీ. సో అందువల్ల ఈ అద్భుతమైన ఆ వైద్య ఆవిష్కరణ చేసిన ఈ మెడికల్ వండర్ను అన్వేల్ చేసిన డాక్టర్లను మనం నిజంగా అభినందించాలి.